వివేక చూడమని అటువంటి గ్రంథంలో 375వ శ్లోకం వరకు చెప్తాను. ప్రతి వారం మాదిరిగానే ఒకసారి జరిగినటువంటిది కొద్దిగా గుర్తు చేసి ప్రతిమ శ్లోకాలకు నిర్వహణ చేసుకుందాం. పోయినటువంటి శ్లోకాలు ఏంటంటే బహిష్టు విశేషంగం తదాంతరహమాదిభిరు విరక్త ఏవ శక్నోతి త్యక్తుం బ్రహ్మణి నిష్ఠిత. అంటే బ్రహ్మనిష్ఠిత. ఇంద్రియములకు విషయములతోటి బాహ్య సంపర్కమును, అహంకారమున్నగు వానితోడ ఆంతరిక సంపర్కమును, ఈ రెండింటినీ బ్రహ్మనిష్ట గల పురుషుడు మాత్రమే త్యజింపగలడు. దాన్ని మరొకసారి చూడండి. బహిష్టు విశేషంగం అంటే మన ఇంద్రియాదులు బాహ్యం వైపుకి తిరిగి బాహ్య విషయాదుల కోసం పరితపిస్తున్నాయి. తదా ఆ మాదిరిగానే అహంకారాదిభి విరక్త ఏవ శక్నోతి త్యక్తుం బ్రహ్మణి నిష్ఠిత. అంటే బాహ్యంగా ఇంద్రియాది యొక్క విషయాల మీద ప్రీతితో ఎలా పరిగెడుతున్నాయో లోపల కూడా అదే మాదిరిగా అహంకారంతో, అంటే అహంకారం అంటే దేహము నేననేటువంటి భావనకు అహంకారం అని పేరు. ఆ బయటికి ఏ విషయాదుల కోసం పరిగెట్టిన ఏ విషయాదుల్ని లోపల మనసు తలపోస్తూ ఉంటుంది. అంటే రెండు, లోపల విరక్తి రావాలి, బయట కూడా విరక్తి రావాలి. ఈ విషయాదుల మీద విరక్తి వచ్చి దేని మీద ప్రీతి రావాలి? మన స్వరూపం మీద రావాలి. మన స్వరూపం ఆత్మ. శరీరము, ప్రాణము, మనసు ఇవన్నీ కూడా ప్రకృతి యొక్క నిర్మితాలు. అంటే ప్రకృతి పంచభూతాలతో కూడుకున్నటువంటి శరీరం పాంచభౌతిక దేహం అంటాం. దీనికి లోపల సూక్ష్మ శరీరం సూక్ష్మభూతాలతో తయారైంది. ఈ సూక్ష్మభూతాలతో తయారైనటువంటి వస్తువు, స్థూలభూతాలతో తయారైనటువంటి వస్తువు ప్రకృతి స్వరూపం. ఇలా తయారైనటువంటి వస్తువులలో ఈ ప్రకృతికి 3 గుణాలు: తమోగుణ, రజోగుణ, సత్వగుణాలు. అందులో తమోగుణ వస్తువుల కంటే రజోగుణం శుద్ధము, సూక్ష్మం. రజోగుణ వస్తువుల కంటే సత్వగుణ వస్తువులు ఇంకా సూక్ష్మము, శుద్ధము. అందువల్ల శుద్ధమైనటువంటి సత్వగుణ సముదాయములో ఆత్మ యొక్క ప్రకాశం ప్రతిబింబిస్తుంది. దానికి చిదాభాసుడు అని పేరు. అంటే అహంకారం అంటే నేను. ఏది నేను? ఈ చిదాభాస అహంకారమునందు ప్రతిబింబించి బాహ్య విషయాదులు యందు ప్రీతి కలిగి ఉంది. అంటే అహంకారమునకు ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? ఆత్మ యొక్క ప్రకాశం వల్ల వచ్చింది. ఆత్మ ఏమో సనాతనమైనటువంటిది. దానికి పుట్టుక కానీ సావు కానీ లేదు. అది అనాది. అటువంటి అనాదైనటువంటి ఆత్మ చైతన్యం యొక్క ప్రకాశము ఈ సత్వగుణ సముదాయంలో, అంటే మనసు, అంటే సత్వగుణంతో తయారైనటువంటి వస్తువులు మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము, జ్ఞానేంద్రియాలు, వీటిలో జ్ఞానం ఉంది. ఈ జ్ఞానం ఆత్మ యొక్క ప్రకాశం. దానికే చిదాభాసుడు లేక జీవుడు అని పేరు. దీనికే పురుషుడు అని కూడా పేరు. ఆ లోపల ఉన్నటువంటి ఆత్మ పురుషోత్తం. ఈ పురుషుడైనటువంటి వాడు లోపల ఆత్మవైపుకి తిరిగి ప్రీతి కలిగి ఉంటారు. అదే పురుషుడు ఇంద్రియాదుల ద్వారా బాహ్య విషయంలోకి వచ్చి విరక్తి కలిగి ఉంటారు. రెండు, దాని మీద ప్రీతి, దీని మీద విరక్తి. అంటే మన యొక్క ఈ జీవత్వం ఏదైతే ఉందో, లేక మనసులో ఉన్నటువంటి తెలివి ఏదైతే ఉందో, ఆ తెలివికే జీవుడు అని పేరు. ఈ తెలివికి దేని మీద ప్రీతి ఉంది? వస్తు సముదాయం మీద ప్రీతి ఉంది. అంటే బహిష్టు విశేషంగా బయట విషయాదులు ఉన్నాయి. బయట విషయాదుల మీద ప్రీతి కలిగి ఉన్నాం మనం. అంటే వాటితోటి మనం సంపర్కం పెట్టుకుని ఉన్నాం. ఆ పెట్టుకున్నటువంటి ఆ విషయాదుల మీద ప్రీతి మళ్ళీ లోపల మనసులో ప్రవేశపెట్టుకుని మనసు ద్వారా ఈమె నా భార్య, ఈమె నా పిల్లలు, ఈ చేను మాది, ఈ ఇల్లు మాది అని ప్రీతి కలిగి ఉన్నాం కదా. అది అంత, అంటే లోపల బహి అంతం. ఈ లోపల వెలుపల రెండు కూడా వదిలేసినటువంటి వాటికి బ్రహ్మనిష్టాపరుడు అని పేరు.
అంటే ఏదో నోటు మట్టికి బ్రహ్మనిష్టాశ్రమం అంటున్నాం కదా, ఇది బ్రహ్మనిష్ట కాదు. ఈ రకంగా విరక్తయేవ శక్నోతి. శక్నోతి అంటే ప్రజ్ఞ, బలం, శక్తి. ఈ రకమైనటువంటి బాహ్య వస్తువులతో అంటే ప్రకృతి సంబంధమైనటువంటి విషయాదులతో విరక్తిని చెందాలి. విరక్తి చెంది లోపల ఉన్నటువంటి స్వరూపంతో ప్రీతి కలిగి ఉండాలి. ఆ దాని మీద ఉన్నటువంటి ప్రీతికి బ్రహ్మని నిష్ఠిత అంటే బ్రహ్మనిష్ట అన్నారు. ఈ రకమైనటువంటి అత్యంత వైరాగ్యవత సమాధి సమాహితస్థైవ దృఢ ప్రబోధ ప్రబుద్ధతత్వస్య బంధముక్తి ముక్తాత్మనో నిత్య సుఖానుభూతి. పదే 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 చెప్పిందే చెప్తున్నారు. ఏమని? ఈ రకంగా బాహ్య సంబంధమైనటువంటి విషయాదుల మీద వైరాగ్యం. ఎంత వైరాగ్యం? అత్యంత వైరాగ్యవత సమాధి. అంటే మనకి నిజం తెలియాలంటే ఇప్పుడు ఏదైనా చేయలేదు అవునా కాదన్నారనుకోండి, చూడాలి, మనం రుచి చూడాలి, అప్పుడు మనకు నిజం తెలుస్తుంది. అట్టి మాదిరిగా నీకు బాహ్య ఆంతరంగిక విషయాదులు యందు వైరాగ్యం, విరక్తి చెంది లోపల ఉన్నటువంటి ఆత్మని పొందాలి, ఆత్మను తెలియాలి అంటే అత్యంత వైరాగ్యవత సమాధి. ఈ రకంగా బాహ్య విషయాదుల మీద అత్యంత వైరాగ్యం ఉన్నటువంటి సాధకుడికి మాత్రమే సమాధి స్థితి లభిస్తుంది. కేవలం బుద్ధి బలాన్ని ఉపయోగించి తెలుగుతోటి చెప్పటం కాదది. సమాధి స్థితిని పొందాలి. సమాహితస్థైవ దృఢ ప్రబోధ అంటే సమాహితస్థైవ అంటే శరీరం, ఇంద్రియాలు, ప్రాణాలు, అంతరేంద్రియాలు ఇవన్నీ కూడా సమాహితస్థైవ ఒక్కొక్కటి కలిసిపోయి ఊడిపోవడం అనమాట, ఆగిపోవడం అనమాట. సమాహితస్థైవ దృఢ ప్రబోధ అంటే దీనికి మనం నిత్యము నిరంతరము ఈ రకమైనటువంటి దృఢమైనటువంటి బోధ, ఆత్మబోధ, ఆత్మజ్ఞానం కావాలట. అంటే సమాధిని పొందాలి అంటే వైరాగ్యం ఉండాలి, పదే 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 దృఢమైనటువంటి బోధ కూడా ఉండాలి. ఏదో ఒకసారి వింటాం, మళ్ళీ బయటికి వెళ్ళిపోతుంటాం. బయటికి వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ బాహ్య సంబంధమైనటువంటి వస్తువుల మీద ప్రీతి నశించదు, విరక్తి రాదు, వైరాగ్యం రాదు. వైరాగ్యం వచ్చేది కానీ జ్ఞానం కలగదు. జ్ఞానానికే బోధ అని పేరు. అంటే పదే పదే వినడం వల్ల జ్ఞానం కలిగింది. ఈ రకంగా ప్రబుద్ధ తత్వస్య బంధముక్తి అంటే విషయాదుల మీద విరక్తి వచ్చింది. ఎందుకు రావాలండి వస్తువుల మీద విరక్తి? అంటే అది మనం కాదు. ఇప్పుడు దాకా పొరపాటు పడిపోయి శరీరమే నేను అనుకున్నాం. శరీరం నేను అనుకోవాలంటే తెలివి ఉండాలి కదా, తెలివితోటే కదా శరీరాన్ని నేను అంటున్నాం. శరీరాన్ని నేను అనేటువంటి ఏ తెలివి ఉందో ఆ తెలివి ఆత్మను నేను అనేటువంటి విధానంలోకి వెళ్ళాలి. ఇది అత్యంతమైనటువంటి దృఢమైన జ్ఞానం కలగాలి. అటువంటి దృఢమైనటువంటి బోధ కలిగినప్పుడు అత్యంత వైరాగ్యం ఉండాలి. అత్యంతమైనటువంటి దృఢమైనటువంటి బోధ వినాలి. ప్రభుత్వ తత్వస్య బంధముక్తి. అప్పుడే నీకు బంధం నుంచి విముక్తి లభిస్తుంది. పదే పదే పదాన్ని బోడుతున్నారు. పశువుని మనం ఏదో కట్రాటు కట్టేసామనుకోండి, అది బంధంలో ఉంది. అలాగే ఒక మనిషిని తప్పు చేసి జైల్లో పెట్టారనుకోండి, అతను బంధంలో ఉన్నాడు. అంటే అతనికి విడుదల కాదు, అంటే స్వతంత్రుడు కాదు. ఎందుకని? అతనికి ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళాలని కానీ, ఏది పడితే అది చూడాలని కానీ, ఏది చేద్దారంటే అది చేయటం కానీ కుదరదు కదా. పర్మిషన్ తీసుకోవాలి. వాళ్ళ అదుపాటులోనే ఉండాలి, వాళ్ళు పెట్టిందే తినాలి, వాళ్ళు హ్యాండ్వార్లోనే ఉండాలి. దాన్ని ఏమంటాం? మన భాషలో జైలు అంటున్నాం. అంటే అది బంధం. దాన్ని ఇక్కడ ఏమంటున్నారంటే బంధము అంటున్నారు. ప్రబుద్ధ తత్వస్య బంధముక్తి. జైలు నుంచి విడుదల అయిపోయాడు అనుకోండి, ఎలాగైతే అతనికి ముక్తి లభించిందో, అతను స్వతంత్రుడు అయ్యాడో,
ఎలాగా అయ్యా తన ఇష్టం వచ్చినటువంటి విధానంలో మసులుతాడో అలాగే ఇప్పుడు మనం లేవట. మనకు ముక్తి లేదు, బంధంలో ఉన్నాం. ఎలాంటి బంధంలో ఉన్నాం? దేని చేత బంధింపజేసేది మనల్ని? మన శరీరం చేతనే మనల్ని బంధించారు. అంచేత శరీరంతో బంధం ఉంది కదా, ఆ బంధానికి ఇప్పుడు పట్టుగరికి కట్టేసినటువంటి పశువుకి దేనితోటి కట్టేశారు? పాశం, దాని తాడు అంటారు. అట్టి మాదిరికి ఇప్పుడు మనకి శరీర ప్రాణమానసాదులతో కూడినటువంటి వస్తువుతోటి బంధించినటువంటి పాశమేది? ఒకసారి ఆలోచించండి, ఏది పాశమేది? శరీరము నేను అనుకున్న భావనే పాశం. ఈ భార్య నా భార్య, నేను చెప్పినట్టు వినాలి, ఈ భర్త నా భర్త అంటే నా భార్య ఎవరితోటి మాట్లాడకూడదు, ఎవరి వైపుకి చూడకూడదు అంటే ఏంటండి? నాది అనేటువంటి భావన ఉంది అక్కడ, అదే పాశం. అలాగే ఈ డబ్బు నాది, ఈ ఇల్లు నాది, ఈ చేను నాది, ఈ కులం నాది, ఈ వస్తువు నాది, ఇవన్నీ ఏంటండి? ఒకటి కాదు, అనేక పాశాలతో బంధించబడ్డాం. ఇంతకీ పాశం ఏంటండి? పాశమేది? మన జ్ఞానం, మన తెలివి. దేవుడి వైపుకి తిరిగి దేహ సంబంధమైనటువంటి విషయాదులని వదిలేయమని చెప్తుంది శాస్త్రం. అంటే వస్తువుల మీద ఏ శరీరాన్ని వదిలేయటం కాదు, శరీర ప్రాణమాన జాతులతో ఆ మమకారాన్ని, ఆ ప్రీతిని వదిలేయమంటుంది. అదేనయ్యా పాశము. అదేమి వస్తువు కాదు, అది నీ ప్రీతి, నీ కోరిక. దానిని వదిలేయాలి. ప్రబుద్ధ తత్వస్య, ప్రబుద్ధము అంటే పదే పదే వినగా 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 చూడండి, కట్టిని పెట్టి రాపాడితే నిప్పు పడుతుంది. అట్టి మాదిరిగా వినగా 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 ఏం ఏర్పడుతుంది? జ్ఞానం ఏర్పడుతుంది. వెంటనే ఫస్ట్ మాటకే జ్ఞానం వచ్చేది. నువ్వు ఇది శరీరానివి కాదు, భార్య పిల్లలు నువ్వు కాదు, ఈ ధనము కాదు, ఇల్లు వాకలు కాదు, ఈ కులగోత్రాలు నీవి కాదు, ఇవన్నిటికంటే వేరుగా నీ స్వరూపం అత్యంత శుద్ధమైనటువంటి జ్ఞాన స్వరూపం. అటువంటి స్వరూపం నువ్వు మరిచిపోయి దీన్నే నువ్వు అనుకున్నావు. అంచేది కూడా నీ జ్ఞానాన్ని ఎటేపుకి తిప్పాలి? ఆ లోపల ఉన్నటువంటి వస్తువు వైపుకి తిప్పాలి, నీ ప్రేమనంతటినీ కూడా. అందుకనే అటువంటి ఆత్మ నాకు తెలియడం లేదండి, పరమాత్మ తెలియడం లేదు, బ్రహ్మము తెలియడం లేదు అంటే అప్పుడు దానికి ఏం చేశారంటే మనకు సులభంగా ఆ దేవుడికి సంబంధించినటువంటి ఒక ఆకారాన్ని నిర్మించారు. ప్రతిమాదులు అంటే నీకు నచ్చినటువంటి ఒక దేవతని ఆరాధన చేసుకో, దాని మీద భక్తిని సంపాదించుకో. అలా రామ రామ లేదా కృష్ణ కృష్ణ అంటూ ఆ యొక్క ఆకారం మీద, ఆ యొక్క దేవుడి మీద ప్రీతిని కలిగినప్పుడు భక్తి కలిగింది కదండి. అలాగ భక్తి కలగగా కలగక రాగా రాగా దాన్ని అటువైపు నుంచి ఇటువైపు నుంచి తిప్పి ఈ ఆత్మ మీదకి తిప్పాలి. అది జ్ఞానం. అంటే తోడదాని ఆత్మ మీదకి తిరగలేదు కనుక ఆత్మకే ఇక్కడ మనం గుళ్ళో పెట్టి పూజించేటటువంటి దేవుడికే భేదం లేదు. ఈ దేవుడినే అక్కడ విగ్రహ రూపంలో చూపించేది జ్ఞానం లేదు కనుక. ఇప్పుడు మనకు అత్యంతమైనటువంటి బోధ వినినప్పుడు అది ఇదేనయ్యా, ఇక్కడికి రావడం కోసమే దాన్ని పెట్టారని చెప్పినటువంటి మాట మనకు తెలియాలి. ఈ రకంగా ఎవడికైతే బంధ విముక్తి కలిగిందో అటువంటి వాడికి ముక్తాత్మనో నిత్య సుఖానుభూతి. అప్పుడు అతనికి తెలిసి వచ్చింది. ఇలాగ వినగా వినగా సాధన చేయగా విచారణ చేసాడు కదా, ఏది నేనో ఏది కాదో, ఏది నాది ఏది నాది కాదు, ఏది నేను ఏది నేను కాదో విచారణ చేయగా చూడండి, ఆలోచించండి. శరీరం తెలుస్తుందా మనకి? తెలియబడేది శరీరం. ఎవరో తెలుసుకుంటున్నారు దాన్ని, శరీరాన్ని. అట్టి మాదిరిగానే లోపల ఊపిరాడుతుంది ప్రాణం, అది కూడా మనకే తెలుస్తుంది. లోపల మనసు ఉంది, సంకల్ప వికల్పాలు చేస్తుంది, అది కూడా మనకు తెలుస్తుంది. ఈ తెలుసుకునేవాడు ఎవరు? తెలియబడేది ఏదైతే ఉందో అంతా తెలియబడేటటువంటి వస్తువులన్నీ కూడా ప్రకృతి సముదాయి. తెలుసుకునేటటువంటి వాడు ఆత్మస్వరూపం. తెలుసుకునేవాడినే నేను. ఇప్పుడు ఆ తెలుసుకునేవాడికి ఏ ఆకారంలో ఉన్నాడంటే చూడండి, అలా కళ్ళు మూసుకుని తెలుసుకునేవాడికి ఏ ఆకారం ఉంది? తెలియబడేవాడికి ఆకారం ఉంది.
అది పురుష శరీరమో లేకపోతే స్త్రీ శరీరం అయ్యిందనుకోండి, అది తెలుస్తుంది మనకి. నేను స్త్రీని, నేను పురుషుని అనేవాడు ఎవరు? శరీరం అంటలేదు కదా నేను స్త్రీని, నేను పురుషుడని. ఆ శరీరంలో ఉన్నవాడు అంటున్నాడు. ఆ శరీరం స్త్రీదో పురుషుదో ఏ ఆకారంలో ఉందో నలుపో తెలుపో చెప్తున్నాడు, తెలుసుకుంటున్నాడు. ఆ నలుపో తెలుపో తెలుసుకుని స్త్రీయో పురుషుడో తెలుసుకుని కడుపు నొప్పి వస్తుందో కాలు నొప్పి వస్తుందో తెలుసుకునేవాడు వేరు, తెలియబడేటటువంటి వస్తువు వేరు. ఈ రకంగా తెలియబడేటటువంటి వస్తువుని తెలుసుకునేటటువంటి వాడు మన స్వరూపం. ఆ తెలుసుకునేవాడికి ఏ ఆకారం ఉందండి? అతను నలుపా తెలుపా, పురుషుడా స్త్రీయా అంటే పురుషుడు కాదు స్త్రీ కాదు, మరి ఎవరతను? ఏ ఆకారము లేదు అతను. కానీ అన్నిటినీ తెలుసుకుంటున్నాడు. అన్నిటి వస్తువులతోటి కూడా సమావేశమయ్యి వాటి తాలూకు సుఖ దుఃఖాలన్నీ కూడా అనుభవిస్తున్నాడు. అంచేది ఏది నేను ఏది నేను కాదు, ఇవన్నీ నేను కాదు. అనవసరంగా వాటి మీద నేను బుద్ధి పెట్టుకుని అదే నేను అనుకుని దానితో తాదాత్మ్యం చెంది దానికి సంబంధించినటువంటి సుఖ దుఃఖాలన్నీ నేను అనుభవిస్తున్నాను. అంటే దాన్ని నేను తగిలించుకున్నాను, దాంతో బంధం ఏర్పడింది. అటువంటి వాడికి జ్ఞానం తెలుసుకుని సాధన చేసి సమాధి స్థితికి వెళ్ళి ఆ వస్తువుల నుంచి వేరైపోయినటువంటి మన స్వరూపాన్ని మనం చూసుకోవాలి. దాన్ని ఆత్మసాక్షాత్కారము అంటారు. ఇటువంటి ప్రబుద్ధ తత్వశి బంధముక్తికి, అప్పుడు నీకు బంధము నుంచి విముక్తి కలిగింది. ఎందుకంటే నువ్వు ఉన్నావని నీకు తెలుస్తుంది. అక్కడ శరీరం రాలేదు, శరీరము లేదు, ఊపిరి కూడా లేదు, మనసు కూడా లేదు, ఏ ఆలోచనలు లేవు. కానీ నువ్వు మాత్రం ఉన్నావు. ఎలా ఉన్నావు? ఏ ఆకారము లేదు నీకు, హాయిగా సుఖంగా ఉంది. దాన్నే సమాధి స్థితి అంటారు. ఇటువంటి స్వరూప స్థితి ఎవరికైతే కలిగిందో అటువంటి వాడికి బంధ విముక్తి కలిగింది కదా. అటువంటి వాడికి ముక్తాత్మనో నిత్య సుఖానుభూతి, అతననే ముక్తాత్ముడు అంటారు. దేని నుంచి ముక్తిని పొందాడు? ముక్తి పరమపదము కైవల్యము మోక్షం అంటుంటాం కదండి. దేని నుంచి? జైలు నుంచి విడుదల పొందేసాడు అనుకోండి, వాడు ముక్తిని పొందాడు. అట్టి మాదిరిగా నీ దేహము నుంచి నువ్వు వేరుపడి నీకు ఎప్పుడు జ్ఞానం కలిగిందో నువ్వు ముక్తిని పొందావు. నీ మనసు నుంచి నువ్వు వేరుపడ్డావు. నీ మనసు నిన్ను దులిషేస్తుంది, బాధపడుతుంది నిరంతరము. లెగిసిన కాడి నుంచి సాయంకాలం దాకా దేనికి సంబంధించిన ఆలోచనలో? దేహానికి సంబంధించినయే. ఈ దేహానికి ఎలాంటి సౌకర్యాలు సంపాదించుకోవాలి, ఎలాంటి సుఖాలు ఉండాలి, ఎలాంటివి ఉంటే దుఃఖం కలిగితే ఎంత ధనం ఉండాలి, అలా ఉండిపోవాలి. అంటే మనసు ఇచ్చేపు కూడా తన సుఖం కోసం ఇండ్లు వాకుళ్ళు చేలు చెట్లు ఎందుకు బలపడుతుందండి? సుఖం కోసమే. ఆ వస్తువుతో సుఖపడాలండి, వస్తువుతో సుఖపడాలనేటువంటి భావన మనసు లేదు. అటువంటి మనసు కూడా ఊడిపోయిందని సమాధిలో. మనసు లేదు, ఊపిరి కూడా లేదు, శరీరం రాలేదు, నీవు మాత్రమే మిగులు అన్ని ఊడిపోయి. అటువంటి వాడికి ముక్తాత్మను అంటే ఆత్మ విముక్తి పొందింది. అనాత్మతోటి, అనాత్మ వస్తువులతోటి విడుదల పొందినటువంటి స్థితికి ముక్తి అని పేరు. ముక్తాత్మను అటువంటి వాడికి నిత్య సుఖానుభూతి. ఒక్కసారి అలా ఇడిపోయి తన స్వరూపాన్ని చూసుకున్నటువంటి వాడికి ఏది నేను కాదో తెలిసిందనుకోండి, అది నేను కాని దాని నుంచి మనకి కొన్ని ఒడిదుడుకులు కూడా వస్తుంటాయి. కడుపు నొప్పులు, కాలు నొప్పులు, దానికి సంబంధించినటువంటి తగిలించుకున్నవి ఉంటాయి కదా, అవన్నీ ప్రారంధానికి సంబంధించినవి. తన స్వరూపానికి సంబంధించినటువంటి విషయాదులు కాదు, తన స్వరూపానికి సంబంధించినటువంటి దుఃఖాదులు కాదు. అవన్నీ కూడా మనకి పూర్వజన్మలో జ్ఞానం లేకుండా వెళ్ళిపోయాం. ఆ కర్మలు నశించలేదు, ఆ ఫలాన్ని అనిపించడానికి మళ్ళీ ఇంకో శరీరం తగిలించుకుని వచ్చాం. దాన్ని ప్రారంధం అంటారు. అంచేది మన శరీరంతో మనం పొందేటటువంటి ఇబ్బందులు ఏమన్నా ఉంటే ఇవన్నీ మన స్వరూపానికి సంబంధించినవి కాదు. మన స్వరూపాన్ని తెలుసుకోకపోవడం వల్ల, కర్మ నశించకపోవడం వల్ల ఆ కర్మ ఫలాలు ఇప్పుడు మళ్ళీ ఇంకో శరీరం తగిలించి ఇప్పుడు అనిపిస్తాం అన్నమాట. అటువంటి స్థితి ఎప్పుడైతే తెగిపోయింది, సమాధి స్థితికి వెళ్ళి నిత్యమైనటువంటి, కేవలం సమాధి అనలేదు, అత్యంత వైరాగ్య వత సమాధి, అత్యంతమైనటువంటి వైరాగ్యం ఉండాలి బాహ్య విషయాదుల మీద. సమాహిత స్థైవ దృఢ ప్రబోధ, అటువైపు వైరాగ్యం ఉండాలి. ఆ లోపల వైపున ఉన్నటువంటి మన స్వరూపం వైపుకి
ప్రీతి ఉండాలి. దీన్ని ప్రబోధం అంటే మిక్కిలి బోధ, మిక్కిలి జ్ఞానం. దాని గురించే మనకు తెలియాలి. ఏది నేను, ఏది నేను కాదు, ఏది నేను, ఏది నేను కాదు. ఇది ఒక మంత్రంలాగా నిరంతరము విషయాలు ఖాళీగా కూర్చున్నప్పుడల్లా ఏదో ఆలోచించకుండా, ఏది అనుకోకుండా, ఏది నేను, ఏది నేను కాదు, అది పొట్టు వదలకూడదు. ఇంకా దెయ్యం వదిలేదాక ఏది నేను, ఏది నేను కాదు, ఇది నువ్వు కాదు, ఇది నువ్వు కాదు, ఇది నువ్వు కాదు అంటున్నారు కదా, నేను కాపాడమైతే నన్ను ఇన్ని విధాలుగా బాధపడుతుంది కదా అంటే దాంతో బంధం ఉందో మన కంచాలు అది బాధపడుతుంది. అది తెగిపోవాలి. ఈ రకంగా ప్రబుద్ధ తత్వశి బంధ విముక్తి. అది ఎప్పుడైతే బంధం నుంచి నీకు విముక్తి కలిగిందో అటువంటి వాడికి ముక్తాత్మనో నిత్య సుఖానుభూతి. ఇప్పుడు భాష్యంగా మళ్ళీ సమాధి స్థితిలోకి వచ్చినప్పటికీ కూడా నేను సమాధిలో నుంచి వచ్చేసానండి మళ్ళీ తగిలేసుకుందండి అన్నాడు అనుకోండి, అంటే అది పూర్తిగా సమాధి స్థితి కాదు, పూర్తిగా వదలలేదు, ఇంకా కనెక్షన్ ఉంది. ఇప్పుడు మనకి జాగ్రత్తలో శరీరం ఉంది తెలుస్తుంది, ప్రాణం ఉంది, మనసు ఉంది, ఇంద్రియాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఈ జాగ్రత్త నుంచి స్వప్నంలోకి వెళ్ళామనుకోండి, స్వప్నంలోకి వెళ్ళినప్పుడు జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు పడిపోయి అప్పుడు శరీరం తెలియటం లేదు, బాహ్య ప్రపంచము కూడా తెలియటం లేదు. అప్పుడు కేవలం ప్రాణములు, మనస్సు ఉంది. మనసు, బుద్ధి, చిత్తాహంకారాలు పంచ ప్రాణాలు ఉన్నాయి. ఇవి లోపల వర్క్ చేస్తూ ఉంటాయి. ఈ వర్క్ చేసినప్పుడు కలగంటాం, అది మనసు చేసేటటువంటి గాలిని ఊహ. అది నిజంగా జరిగినట్టు చచ్చిపోయిన వాళ్ళతో కూడా మాట్లాడుతుంటాం. ఎంతకు ముందు జన్మలో ఏం జరిగిందో, అంతకుముందు ఏం జన్మలో మనకి భలే బ్రహ్మాండంగా లోకాలను సృష్టించేస్తుంది. విషయాదుల మీద రకరకాల ఊహలు చేయదు. ఎక్కడ మనసులో దృశ్య సంబంధమైనటువంటి ఆలోచన వచ్చిందో అదంతా కూడా నువ్వు ఇంకా ఆత్మలోకి వెళ్ళలేదు. అంచేత నీకు అత్యంత సుఖానుభూతి లభించలేదు. బయటకు వచ్చిన తర్వాత కూడా దాన్ని వదిలేయాలి, దాంతో కనెక్షన్ వదిలేయాలి. మనసుతోటి కనెక్షన్ వదలకపోతే, ఎందుకంటే ఏ రకమైనటువంటి సిద్ధులు కానీ మహత్తులు కానీ జరిగేవి జరగబోయి చెప్తున్నారో అతను చండాలుడి వల్ల దూరంగా పెట్టమంది శాస్త్రం. అందుకని మనసు ఒక రకం కాదు, దేవతలను సృష్టించేస్తుంది, దేవుళ్ళని సృష్టించేస్తుంది, లోకాలను సృష్టించేస్తుంది. అంటే మనసునే దాటేయాలి. ఇప్పుడు ఈ మనసును దాటేసారనుకోండి, సరిగ్గా చూడండి, మనసును దాటేస్తే అక్కడ సుషుప్తి. ఏ ఆలోచనన్నా ఉందా అది సుషుప్తి కాదు. చూడండి కావాలండి, సుషుప్తిలోకి వెళ్ళేటప్పటికే సమస్త ఆలోచనలో సమస్త భావాలు కట్టయిపోయి, మనసు ఉంటేనే పూర్వజన్మలో ఏం జరిగిందో, రేపు రాబోయే జన్మ ఏమవుతుందో అవి కూడా చెప్పేస్తుంటుంది మనసు. మనసు చాలా మాయ. మనసును జయించలేనటువంటి వాడికి ముక్తి రాదు. మనసును దాటాలి, మనసును వదిలేయాలి. చాలా మంది రకరకాలుగా నేను ముందు జన్మలో చెప్పేయగలను, లేదా అలాగెలా చెప్తుంటారు, వింటున్నాం మనం అదంతా. అలాంటి వాళ్ళ జోలికి అస్సలు వెళ్ళకూడదు. అంటే అతను మనసులో చిక్కుకున్నాడు. దెయ్యం పట్టుకున్నటువంటి వాడు ఎలా పేలాపన పేలుతాడో సేమ్ అలా కూడా అతను. మీకు స్పష్టంగా చూడండి, మనసు ఆగిపోయినటువంటి స్థితి ఎలాగుంది? సుషుప్తి. సుషుప్తులు మనసు లేదు, ఏ ఆలోచన లేదు, కళ లేదు, గిల లేదు, ఏమీ లేదు కదా. మనస్సు కూడా దాటిపోయాడు. అక్కడ ఊపిరి ఉంది సుషుప్తిలో. ఊపిరి కూడా దాటిపోతేనా బాహ్య సంబంధమైనదంతా కట్ అయిపోయింది. శరీర సంబంధమైనటువంటి ఆలోచనలు చేయడానికి మనసుకి శక్తి లేదు. మనసును కదిలించేది ప్రాణం, ప్రాణానికి క్రియాశక్తి, మనసుకి జ్ఞానశక్తి. జ్ఞానంతోనూ క్రియతోనూ కూడినటువంటిది సూక్ష్మ శరీరం. అందులో ఏదన్నా ఒకటి తీసేసామనుకోండి, ప్రాణం తీసేసినా లేదా జ్ఞానాన్ని తీసేసినా, జ్ఞానం ఉంటేనే కదా గుర్తించేది. నేను అప్పుడు అలాగండి, నేను ఇప్పుడు ఎలాగండి అన్నాడు అనుకో, జ్ఞానం తీసేస్తే ఎలా తెలుస్తుంది? తెలియబడదు కదా. అంటే జ్ఞానం తీసేయాలి. క్రియను కలిగించేది ప్రాణం, అది తీసేయాలి. క్రియ జ్ఞానము రెండూ నశించేనే సమాధి స్థితి. అంటే సుషుప్తి దాటాడు. సుషుప్తిని దాటిన తర్వాత సమాధానం కదా. అది సమాధి స్థితిలోనే మనసు లేదు, ప్రాణము లేదు, మరణించి ఉంటుందా? ముందు జన్మలో ఎలా తెలుస్తుందండి రద్దు అయిపోతేనే? అందుచేత నిత్య సుఖానుభూతి. వస్తువు ఊడిపోయిన తర్వాత కలిగినటువంటి మన స్వరూపం ఉంది కదా, అది నశించలేదు.
మనసు నశించింది, శరీరం నశించింది, ప్రాణం నశించిందంటే మళ్ళీ రాకూడదు కదండి. ఇక్కడే ఇంకొక సీక్రెట్ ఉంది. నశించడం వేరు, బాధించబడటం వేరు. నశించడం అంటే ఏంటి? మనిషి చనిపోతే శరీరం ఏమైనట్టు? నశించింది కదా. అది బాధించడం కాదు, నశించింది. అట్టి మాదిరిగా సమాధి స్థితికి వెళ్ళినటువంటి వాడికి శరీరం కానీ, ప్రాణం కానీ, మనసు కానీ నశించవు, బాధించబడతాయి. బాధకే నాశనానికి తేడా ఏంటండి? అంటే ఉదాహరణకి ముత్యపు చిప్ప ఎలుగు ప్రకాశం పడి వెండి వేలే మెరుస్తుంది అనుకోండి, మనం గబగబా వెళ్ళి చూసేటప్పటికి అది ముత్యపు చిప్ప, వెండి కాదు. అప్పుడు మనకి అప్పుడు దాకా వెండి కింద కనిపించినటువంటిది ఏమైంది? వెండి ఏమైంది? నశించిందా? వెండి నశించే ఉంటే కదా నశించడానికి వచ్చేడతను. ఏమైంది? వచ్చేసేవేంటంటే వెండి నశించింది అంటారా మీరు? వెండి నశించలేదు. మరి ఏమైంది? వెండి ఏమైంది? బాధించబడింది. వెండి లేదు కదా అక్కడ, ఉంటే నశించబడినట్టే. లేదు, లేకపోతే ఎందుకు పరిగెట్టా? ఉందా? ఉన్నట్టు కనిపించింది. ఉన్నట్టు కనిపించినటువంటిది లేనట్టు తెలిసింది. అంటే ఉన్నట్టు కనిపించినటువంటి వస్తువు లేనట్టుగా తెలియటానికి బాధ అని పేరు. దుఃఖాన్ని బాధ అనలేదు సంస్కృతంలో, బాధించబడటం. అట్టి మాదిరిగా ఇప్పుడు దాకా నేను శరీరము అనుకున్నాం. శరీరము నేనని శరీరము వైపు ఎక్కువ ప్రజ్ఞ చూపించినటువంటిది మనసు. ఈ శరీరము, ప్రాణము, మనసు సమాధి స్థితిలోకి వెళ్ళినప్పుడు బాధించబడుతుంది, నశించటం లేదు. అక్కడ తెలిసింది నిగ్గు. అయ్యో నేను వెండి అనుకున్నాను, వెండి కాదు ముత్యపు చెప్తాను ఎలా తెలిసిందో అట్టి మాదిరిగా నేను శరీరం అనుకున్నాను, నేను శరీరమును కాదన్నమాట. అంటే శుద్ధమైనటువంటి చిదాత్మ స్వరూపం. దానికి బంధ మోక్షాలు లేవు. నిజానికి నేను మోక్షం పొందాలనుకోవటం కూడా మోహమే, భ్రాంతే. నీకు మోక్షం అనేది కూడా నిజం కాదు. నీకు మోక్షం పొందే ఉన్నావు నువ్వు. నీ స్వరూపమే శుద్ధమైనటువంటి తెలియటమే ఇక్కడ కావాల్సింది. అటువంటి వైరాగ్యాన్న పరం సుఖస్య జనకం పశ్యామి వశ్యాత్మన తచ్చే శుద్ధ తరాత్మబోధ సహితం స్వరాజ్య సామ్రాజ్యదుకు ఏతద్వారమజస్రముక్తి యువతేర్య స్వాత్మమసత్పరం సర్వత్రా సహాయ సదాత్మని సదా ప్రజ్ఞాం పురుశ్రేయసే. అంటే ఒక్కసారి అనాత్మ వదిలిపోయినటువంటి స్థితి నీకు స్పష్టంగా తెలిసి వచ్చిందంటే ప్రజ్ఞాం కురు శ్రేయసే, నువ్వు జ్ఞాని అయ్యావు. ఏది కాదో ఏది నువ్వో తెలిసి వచ్చింది. ఎవరి గురించో మాట్లాడటం కథ, తన గురించి తనకు తెలిసి వచ్చింది. ఏది తను ఏది కాదు అంటే ఇది తెలిసి వచ్చింది కదండి. అటువంటి వాడికి వైరాగ్యాన్న పరం సుఖస్య, తన స్వరూపమే హాయిగా సుఖంగా ఉన్నప్పుడు విశ్వాదుల మీద ప్రీతిని కోరి పరుగులు పెట్టడం ఉండదు. ఇంకా వైరాగ్యాన్న పరం సుఖస్య జనకం పశ్యామి వశ్యాత్మన. ఇంద్రియాలు తనకు వశమైపోని జితేంద్రుడైనటువంటి పురుషులకు వైరాగ్యం కన్నా మించిన సుఖము ఇవ్వగలది ఏదియు అతనికి కనపడదు. ఇంకా ఎందుకంటే ఖాళీ దొరికినప్పుడల్లా తన స్వరూపాన్ని చూసుకుంటూ సుఖంగా హాయిగా ఉంటాడు. ఆ సుఖానికి అలవాటు పడాలి, సుఖం తెలిసి రావాలి. ఆ వైరాగ్యం విశుద్ధమైనటువంటి ఆత్మజ్ఞానంతో కూడి ఉండాలి. అయ్యనేని విద్య సామ్రాజ్య సుఖమును ఇయ్యగలదు జగన్. అప్పుడే ఆ స్థితి ఎవడైతే అనుమానం వచ్చిందో అటువంటి వాడికి ప్రపంచమేటి, ఈ ప్రపంచంలో వస్తువులేటి, పుట్టడాలేటి, సావడాలేటి, పుణ్యమేటి, పాపమేటి, సుఖమేటి, దుఃఖమేటి, ఈ లోకమంతా దేనిని ఆధారం చేసుకుని తిరుగుతుంది అంతా తెలిసిపోద్ది అతనికి. అంటే జ్ఞానవుగాడు అతను, విజ్ఞాని. ఇది నిరంతరమును తెరిచి ఉంచబడు ముక్తి కాంత యొక్క ద్వారం. అంటే తన స్వరూపం ఇంకా మర్చిపోవడం. ఏదైతే వస్తువు పోతూ తిరుగుతూ ఉందో, ఆ వస్తువు పోతూ తిరుగుతూ భ్రమింపజేసేటటువంటిది ఏదైతే ఉందో ఇదంతా కూడా
ఏంటిది? ఇంద్రజాలం. ఇది ఈశ్వరుని యొక్క మనసు చేత కల్పించబడినటువంటి వ్యవహారిక జగత్తు. ఆ వ్యవహారిక జగత్తును చూసుకుని జీవుని యొక్క మనసు అది నిజమనుకుని తన మనసుతోటి కల్పన చేసుకుంటూ ఉన్నాడు. అటువంటి కల్పన ఎప్పుడైతే చేసుకుంటూ ఉంటాడో అంతవరకు జనన మరణాదులు సుఖ దుఃఖాలు పొందుతూనే ఉంటాడు. అందుకని తన స్వరూపం ఎప్పుడైతే తెలిసిందో నీవు నీ కళ్యాణం కొరకు ఎల్ల సంకల్పముల నుండి కూడా ఇచ్చారహితుడివై సర్వదా సచ్చిదానంద పరబ్రహ్మమునందునే బొద్దును స్థిరపరుచుకునుండుము. ఇదే బ్రహ్మనిష్ట. బ్రహ్మనిష్టావత్వంతు ఇది బ్రహ్మనిష్ట. బ్రహ్మనిష్ట ఎందుండువాడు బ్రహ్మనిష్టాపరుడు. అంటే బ్రహ్మనిష్ట అంటే ఏంటండి? ఆత్మ సాక్షాత్తు బ్రహ్మమే. శరీరం నేను కాదు, ప్రాణము నేను కాదు, మనసు నేను కాదు, ఇవన్నిటికీ కూడా అధిష్టానమైనటువంటి సచ్చిదానంద స్వరూపమే నేను. ఆశాం చింది విశోపమేషు విషయేష్వైష్ణవ మృతోచ్చ స్మృతి సత్వా జాతి కులాశ్రమేష్యవిమతిం ముంచది దూరాత్ క్రియా దేహదా వసతి తయాచ్య దిశనాం ప్రజ్ఞం పురుష్వాత్మనే త్వం ద్రష్టాశ మలోషి నిన్ద్వయం పరం బ్రహ్మాహి అద్వత్తు. అంచేత నువ్వు నిరంతరము ఆత్మబుద్ధి కలిగి ఉండు. విషయములు విషయము వంటివని వాని మీద ఆశను వీడు. ఆశాం చిందుం విషమేషు విశేషైవశ మృత్యోస్య శృతి. ఆశాం అంటే భార్య మీద, భర్త మీద, పిల్లల మీద, డబ్బు మీద, పేరు ప్రఖ్యాతుల మీద, బాహ్య సంబంధమైనటువంటి విషయాదుల మీద ఏదైతే ప్రీతి ఉందో ఆ ప్రీతి విషము లాంటిది అంటున్నాడు. ఎందుకంటే ఆ ప్రీతి అని మళ్ళీ తీసుకొచ్చి పెట్టారు. అలాగని చెప్పి వస్తువును వదిలేమంటలేదు. విషయే శైవయ మృత్యోహో శృతి. మృత్యువుని కలిగించేటటువంటి విషాన్ని ఎలాగైతే మనం దూరంగా పెడతామో త్యక్త్వా జాతి కులాశ్రయ మేష్వభిమతిం. నాది బ్రాహ్మణ కులము, లేదా నాది క్షత్రియ కులము, లేదా నాది ఆ కులము ఈ కులము, ఇదంతా కూడా త్యక్త్వా అంటే వదిలిపెట్టేయాలి. నీకు కులం లేదు, గోత్రమ కూడా లేదు, నీకు అసలు పుట్టుకే లేదు. ఈ కులము గోత్రము పుట్టుక ఈ జాతి ఇవన్నీ కూడా దేనికి సంబంధించినవి? నీకు సంబంధించినవి కాదు. నీకు సంబంధం లేనటువంటి నీ ప్రారంభ కర్మను అనిపించడానికి తగులుకున్నటువంటి దానికి ఒక కులాన్ని, దానికి ఒక గోత్రాన్ని, దానికి ఒక జాతిని ఏర్పాటు చేశారు పెద్దలు. బంధించారు అందులో పెట్టి మనల్ని. దాంతో మనం ఏం చేసాం? తక్కువ కులంలో పుట్టాడనుకో ఆడి భావన ఎలాగుంటుంది? ఓహో నేను తక్కువ కులంలో, వీళ్ళందరూ ఎక్కువ కులంలో కనుక వీళ్ళ దగ్గర నేను తలదించి కూర్చోవాలనుకుంటాడు. అది ఎక్కువ కులంలో ఉన్నాడు, వీళ్ళందరి మీద నేను ఎక్కువ కులంలో పుట్టాను కనుక నేను తల పైకెత్తి కూర్చోవాలనుకుంటాను. ఏంటయ్యి? అతని కులం లేదంటే, అతని శరీరమే కాదంటే అతనికేం లేదు. త్యక్త్వా ఏం వదిలిపెట్టేయాలి? ఈ కులాభిమానం వదిలేయాలి, జాత్యాభిమానం వదిలేయాలి. త్యక్త్వా జాతి కులాశ్రమేష్వభిమతిం ముంచాది దూరాత్ క్రియా. దూరంగా పెట్టి. దూరంగా పెట్టేమంటే ఇప్పుడు శరీరం మీద కులాభిమానం దూరంగా పెట్టమంటే ఎలా పెట్టాలి? నీ మనసులోకి ఆ భావన రాకూడదు. ఇంకంతే. నాది ఫలానా కులం అన్న ఆలోచన నీకు ఉండకూడదు. ఇంకా శరీరమే నువ్వు కాకపోతే నీకు కులం ఏంటి బాబు? మీది ఏం కులం అన్నారనుకోండి, నాకు ఏ కులం లేదు అనాలి. నాది ఏ జాతి కాదు, నాది ఏ కులమో కాదు, నేను అసలు ఈ మనిషి శరీరం నేను కాదు, ఇది అన్నిటికంటే వేరు. దేహ దవాసతి ధ్యాధ్యాత్మ దిశనం. ఇది ఒక రోగం. ఇది రోగాన్ని వదిలించుకోవడానికి మందులు మొదలైనటువంటి ఎలా వాడుతుంటామో అట్టి మాదిరిగా ఈ జాతి కులము మొదలైనటువంటి అన్నీ కూడా దేహ వసతి ప్రజాత్మ దిశనం. ఆ దేహానికి వసతులు. అదేదో గొప్పదన్నట్టుగా లోకానికి చూపించడం, మేకప్లు చేయటం, ఇదంతా ఏంటంటే తనను తాను ప్రజ్ఞాం పురుష్వాత్మని. ఏంటంటే ఆ దేశానికి సంబంధించినటువంటి అది పెద్ద కులం, నేను పెద్ద ధనవంతుని, ఇదంతా ఏం చేస్తుంది? ప్రజ్ఞం పురుష్వాత్మని.
ఆత్మస్వరూపాన్ని కప్పు పెట్టేస్తుంది, మరుగుపరిచేస్తుంది, తగ్గించేస్తుంది, నీ గురించి నీకు తెలుసుకోకుండా చేసేస్తుంది. ఏది? నీ కులమే, నీ జాతే. నీకు కులం లేదు, గోత్రం లేదు, జాతి లేదు, నువ్వు స్త్రీవి కాదు, నువ్వు పురుషుడు కాదు, అసలు నువ్వు పుట్టనే లేదు, పుట్టింది నువ్వు కాదు. ఈ భావంలో పురుషాత్మని ప్రజ్ఞ అంటే ఏంటండి? ప్రజ్ఞ అంటే తెలివి. నీకు తెలివి కనుక ఉంటే ఈ తెలివిని ఎలా తిప్పాలి? ఇలా తిప్పాలి. జ్ఞానస్వరూపం వైపుకి తిరిగి ఉండాలి, ఆత్మస్వరూపం వైపుకి తిరిగి ఉండాలి, అనాత్మస్వరూపాన్ని వదిలిపెట్టాలి. త్వం ద్రష్టాశ మలోసి నిర్ద్వయపరం బ్రహ్మాసి అద్వత్తుత. ద్రష్టాశ మలోసి ఇది అన్నిటికీ. ఇప్పుడు మన భూమి మీద నడుతున్నాం అనుకోండి, పాదం ఎక్కడ ఆనిత్యం, భూమి మీద ఎలా గానిత్యం, అట్టి మాదిరిగా ఈ స్థూల సూక్ష్మ కారణ శరీరాలకి ఒక అధిష్టానం, ఒక ఆధారం ఉండాలి. అదే ఆత్మ. మన స్వరూపాన్ని ఆధారంగా చేసుకుని ఇవన్నీ తిరుగుతూ పరిణామం చెందుతున్నాయి. సూర్యుడి చుట్టూరు గ్రహాలు తిరుగుతున్నట్టుగా ఇవన్నీ పనిచేస్తున్నాయి. ఇది మన స్వరూపం ద్రష్ట. త్వం ద్రష్టాశ మలోసి నిర్ద్వయపరం. నీ మనసు నిర్ణయం అయిపోవాలి, అదే నేను, అదే నేను, ఇది నేను కాదు. బ్రహ్మాసి యద్వస్తుత. బ్రహ్మస్వరూపమే నేను, మిగతాదంతా నేను కాదు అనేటువంటి విషయం నీకు దృఢంగా ఏర్పడాలి. ఈ దృఢమైనటువంటి స్థితి ఏదైతే కలిగిందో అటువంటి వాడికి ఇంకా జన్మం అనేటువంటిది రాదు. విషయం వంటివి వాని మీద ఆశని వదిలిపెట్టాడు. ఇది స్వరూప విస్మృతి రూపము మృత్యువునకు మార్గం. అంటే విషయాదుల వైపుకి తిరిగి శరీరము లేకపోతే జాతి కులము అన్నాడు అనుకోండి, అది మృత్యువునకు దారి తీసేటటువంటి భావన. జాతి కులము ఆశ్రమం ఉన్నగు వాని మీద అభిమానం వీడి దూరము నుండియే కర్మలకు ఒక నమస్కారం చేయు. ఇది పుణ్యకర్మ, ఇది పాపకర్మ, ఇది ఎలాంటిది, అది అలాంటిది అనేటువంటి కర్మలు కూడా ఎవరికి విధించారు? నీకు ఈ కులం గనక నువ్వు ఇలాంటి కర్మ చేయాలి, నీకు ఈ గోత్రము, నీవు ఈ కులము, నువ్వు ఇది గనక. నిజానికి నువ్వు కులం కాకపోతే, నువ్వు దేహం శరీరం కాదు, స్త్రీవి కాదు, పురుషుడు కాకపోతే నీకు ఏ ధర్మాలు ప్రతిపాదించారు? దేహాదులకు అసత్తు పదార్థములను ఆత్మబుద్ధిని విడిచిపెట్టు. ఈ దేహాదులన్నీ కూడా ఈ కులగోత్రాదులతో నిర్మితమైనటువంటి వస్తు సముదాయం అంతా కూడా అసత్తు, సత్తు కాదు. సత్తు అంటే ఉండేది కాదు. చూడండి, తెలుస్తుంది కదా, పోయేదే. వస్తుంది, నిరంతరము పరిణామం చెందుతూ పోతుంది. ఈ అంచేత అలా పోయేటటువంటి పరిణామం చెంది నశించేటటువంటి వస్తువు మీద నుంచి ఆత్మయందు బుద్ధి పెట్టి నేను ఆత్మనే నిరంతరము లేచిన దగ్గర నుంచి పైకి లేచేటప్పుడు, చక్కగా నిద్రలో నుంచి లేచి వచ్చేటప్పుడు నేను ఈ శరీరాదులు కాదు. నిద్రలో చూడండి హాయిగా సుఖంగా ఉంది, అలాగే ఎంతసేపు అయినా సరే హాయిగా సుఖంగా ఉంది, నిద్రపోవాలనుకుంటుంది. బయటకు వచ్చేటోడికి మనసు వచ్చేసింది, మనసు వచ్చి దేహం భావన తీసుకొచ్చి పెట్టేసింది. దేహానికి సంబంధించినటువంటిది డబ్బు ఉందో డబ్బు లేదో, బాధో భయమో, పిల్లలు ఎంతమంది ఉన్నారో వాళ్ళకి ఏం సంపాదించి పెట్టాలి, ఇవన్నీ తీసుకొచ్చి పెట్టేసింది. అప్పుడు సుఖం ఎక్కడ ఉందండి? సుఖం పోగొట్టడానికి మూల కారణమైనటువంటి వస్తువు మనసు. మనసు నిత్యము కల్పన చేస్తూ ఉంటుంది. అంచేత మనసు కల్పన చేసేటటువంటి వస్తువు మీద నుంచి మన బుద్ధిని ఆత్మస్వరూపం మీద పెట్టాలి. ఆత్మస్వరూపమే నేను. ఆత్మకి పుట్టుక లేదు, సోవ లేదు, కులము లేదు, గోత్రము లేదు, స్త్రీ పురుష భేదాలు కూడా లేదు. ఈ రకమైనటువంటి ఆత్మ మీద అహంబుద్ధి కలిగి ఉంటే నీకు సుఖం. ఈ నశించిపోయి వస్తూ పోతూ తిరుగుతూ ఉండే వాటి మీద అహంబుద్ధి కలిగి ఉంటే దుఃఖం. సుఖానికి దుఃఖానికి తేడేటండి? నశించిపోయే వస్తువు వైపుకి నీ బుద్ధిని పెట్టి అది నేను అనుకుంటే నీకు దుఃఖం. ఈ నశించిపోయేటటువంటి వస్తువును వదిలేసి నశించినటువంటి వస్తువు మీద దృష్టి పెట్టుకుంటే అహంబుద్ధి కలిగి ఉంటే సుఖం. అంతే, తేడా ఏమీ లేదు. దీని మీద అహంబుద్ధి దుఃఖం, దాని మీద లోపల ఉన్నటువంటి మన స్వస్వరూపం మీద అహంబుద్ధి సుఖం. లక్ష్యే బ్రహ్మణి మానసం దృఢతరం సంస్యాప్య బాహ్యేంద్రియం స్వస్థానే వినివేశ్య నిశ్చల తనుష్యోపేక్ష దేహాస్థితం బ్రహ్మాత్మైక్యం పేచ్చ
తన్మయతయాస అఖండ వృత్తానిశం బ్రహ్మానంద రసం పిబాత్మని ముదా శూన్యై కిమంతరి భ్రమై లక్ష్యే బ్రహ్మణి మానసం దృఢతరం. అంటే బ్రహ్మమే నేనటువంటి నీ లక్ష్యాన్ని ఆత్మ పరమాత్మల ఏకత్వమైనటువంటి బ్రహ్మం వైపుకి లక్ష్యం కలిగి లక్ష్యే బ్రహ్మణి మానసం దృఢతరం. నీ మనసుని దృఢతరం చేసుకో, నీ మనసునే మార్చుకో. మనసే మనల్ని మాయ చేస్తుంది, మనసే భ్రమింపజేస్తుంది. నేను ఎంతటోని, నేను అంతటోని, నాకు ఇది ఉంది, నాకు అది ఉంది, ఇలా రకరకాలుగా నాకు ఇది తెలిసింది, నాకు అది తెలిసింది, ఇవన్నీ కూడా మనసే కల్పన చేస్తుంది. దాని చేత మనసుని కల్పన చేసేటటువంటి విషయాన్ని ప్రాముఖ్యతనివ్వకూడదు. కల్పన చేయడం అంటే ఏదోటి కల్పన చేస్తాడు. కొత్త కొత్త విషయాలు అతనికి తెలిసినట్టుగా కూడా చూపించదు. దాన్ని మనం ఏం చేయాలి? మనసు ఏ రకమైనటువంటి దానికి నువ్వు అవకాశం ఇచ్చినా నీ లక్ష్యం చెడింది. లక్ష్యం అంటే ఇప్పుడు మీరు ఇంటి దగ్గర నుంచి బయలుదేరి ఆశ్రమానికి రావాలనుకున్నారనుకోండి, లక్ష్యం ఎక్కడుంది? ఆశ్రమంలో ఉంది మీ లక్ష్యం. ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఒక మార్గం కూడా తెలియాలి కదా. లక్ష్యము, లక్ష్య మార్గము. మన లక్ష్యం ఏంటి? బ్రహ్మము. లక్ష్యే బ్రహ్మణి మానసం. నీ మానసం లక్ష్యం దేని మీద ఉండాలి? ఇప్పుడు మనకు శ్వాస మీద మనసు పెట్టాం, అదే మన లక్ష్యము. గురువు మధ్యమందునో, నాసికాగ్ర మందునో, ఉదయమునందునో, కంఠస్థమందునో, శాస్త్రారమందునో మన లక్ష్యం పెట్టుకోమంటున్నారు. అదే అంటే అక్కడికి వెళ్ళటానికి ఎన్ని దారులు అంతే. ఇంకేంటి, మీ ఇంటి దగ్గర నుంచి ఆశ్రమానికి రావడానికి దారి లక్ష్య మార్గం వాడు కావాలి కదా. లక్ష్య మార్గం ద్వారా ప్రయాణం చేసిన ఆ మార్గం ఏ మార్గం గుండా వెళ్తున్నావో నీ లక్ష్యం మార్గం కాదు. చోటు చేరుకోవటమే నీ లక్ష్యం. లక్ష్యే బ్రహ్మణి మానసం దృఢతరం సంస్థాప్య బాహ్యేంద్రియం. నువ్వు దారింపడ వస్తున్నావు, లక్ష్యం తెలిసింది నీకు. లక్ష్యం ఉంది నీ మనసులో, ఆశ్రమానికి వెళ్ళాలని లేదా ఆలయానికి వెళ్ళాలని. ఆ వెళ్ళడానికి ఒక దారి ఉంది కదా, లక్ష్య మార్గం. ఆ మార్గాన్ని నుంచి నిన్ని నీకు దృఢతరం, నీ మనసు లక్ష్యం వైపుకి దృఢంగా నిర్ణయం చేసుకోకపోతే బయలుదేరి వస్తున్నావు. ఖచ్చితంగా నువ్వు ఆశ్రమానికి వెళ్ళాలి, ఇవాళ సత్సంగం ఉందని దృఢం చేసుకునే బయలుదేరావు. కానీ సంస్థాప్య బాహ్యేంద్రియం, దేనిని ఉపయోగించుకోవాల్సి వచ్చింది నువ్వు అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి? బాహ్యేంద్రియాలను ఉపయోగించుకున్నావు. బాహ్యేంద్రియాన్ని ఉపయోగించుకుని వచ్చేటప్పుడు బాహ్యంలో దారిలో 10 మంది ఎక్కడో ఏదో చేస్తున్నారు. అక్కడ అవి నీ కళ్ళు చూసినాయి, అక్కడ నీ కాళ్ళు అక్కడ తీసుకెళ్ళినాయి. ఏమైంది అక్కడ? నీ లక్ష్యాన్ని ఏం చేసినాయి? ఎవరు పక్కదారి పట్టించారు? బాహ్యేంద్రియాలు. అంటే లక్ష్యం, గురి ఖచ్చితంగా ఆశ్రమం మీదకే ఉండినట్లేదు. ఆ జనాలనే, ఆ దారిలో కనిపించేటటువంటి వస్తువులను, ఆ వింతలని, విడ్డూరాలనే చూడటం. ఇంకా అంటే లక్ష్యం చెదిరింది, గురి చెదిరింది. లక్ష్యం మీద నుంచి గురి తప్పిపోవటం వల్ల ఆశ్రమానికి వెళ్ళాలనేటువంటి భావన దృఢతరం కాలేదు. కాకపోవటం వల్ల ఇదేదో చూసిన తర్వాత వెళ్దాం లేదని చెప్పేసి ఆ పక్కకి వెళ్ళి అదేదో చూసాడు. అక్కడ బాగా ఆనందంగా విడ్డూరంగా ఏదో అనిపించింది. అక్కడ ఏమైపోయింది? ఆగిపోయాడు. మళ్ళీ కానీ చేపన్నాకు వచ్చి ఇక్కడ సత్సంగా ఉండదు. ఇంకా ఆ సమయం అయిపోయింది. ఆ కాంతాన్ని సంస్థాప్య బాహ్యేంద్రియం స్వస్థానే వినివేశ నిశ్చల తనోశో ఉపేక్ష దేహాస్థితం. అంటే నువ్వు లక్ష్యాన్ని సంస్థానే వినివేశ నిశ్చలత నిశ్యోపేక్ష దేహాస్థితం, దేహం మీదకి దృష్టి మళ్లించి స్వస్థానే వినివేశ వదిలేసావు. ఆ లక్ష్యాన్ని చేరుకోవాలన్నటువంటి ఆ భావన నీకు బయట వచ్చా దారిలో లక్ష్య మార్గంలో ఈ నిశ్చలత్వాన్ని చెడగొట్టేసి ఉపేక్ష అంటే దాన్ని పొందడానికి ఉపేక్షించావు. రేపు మళ్ళీ ఎక్కడికి పోతారులే, మళ్ళీ రేపు ఉంటుంది కదా సత్సంగం, రేపు వెళ్దాం లేదు, ఇంక ఇది ఏదో చూద్దారని దేహాస్థితం, ఆ దేహానికి సంబంధించినటువంటి విషయాదులు అనిపించడం ఎలా తీసుకెళ్ళిపోయింది. బ్రహ్మాపేక్ష్యం ఉపేక్ష తన్మయతయ. అప్పుడు నీకు బ్రహ్మాత్మైక్యము చేత
ఉపేక్షించావు కదా, నీకు తన్మయత్వం ఎలాగొస్తుంది, ఆనందం ఎలాగొస్తుంది, సుఖం ఎలాగొస్తుంది? అఖండ వృత్తానిశం అంచేత నీ లక్ష్యం చెడకుండా ఉంటే నీవు ఆత్మలో నీ మనసు విలీనమవుతుంది. దాన్ని బ్రహ్మాత్మైక్యము అంటారు. అప్పుడు నీకు తన్మయత్వం కలిగిద్ది. అఖండ వృత్తానిశం. అది అఖండం అంటే ఖండం కాదు, ప్రతిదానికి ఒక కొలత ఉంటుంది, దాన్ని అఖండము అంటారు. నువ్వు పొందినటువంటి నీ స్వరూపం ఏదైతే ఉందో అఖండం. బ్రహ్మానంద రసం పిబాత్మని. పిబ అంటే తాగడం. బ్రహ్మానంద రసాన్ని పిబ తాగమంటాడు. తాగడం ఏంటండి? బ్రహ్మానంద రసం పిబాత్మని ముదా శూన్యై కిమంతిరి భ్రమై. సమస్త భ్రమలో నశించిపోతాయి, సమస్త దృశ్యము నశించిపోతాయి. అంచేత ఆ బ్రహ్మానంద రసాన్ని తాగు, ఆ ఆనందాన్ని అనుభవించు, ఆ బ్రహ్మానందంలో మునుగు. బ్రహ్మానందంలో మునుగంటే అదేనా కాలువ నీరా? నిర్వికారమైనటువంటి చైతన్య స్వరూపం. దాన్ని అనేక పదాలుగా వాడారు. బ్రహ్మానంద రసం పిబాత్మని ముదా శూన్యై కిమంతైర్ భ్రమై. అన్ని భ్రమలో ఉడికిపోతాయి. నీ సందేహాలన్నీ నువ్వు ఎంత ఎన్ని గ్రంథాలు చదువు, కానీ భ్రమ నశించదు. నీకుగా నువ్వు చూడవలసిందే, నేను ఏది అదా ఇదా అదా, ఇది కాదంటారేటి ఇంత స్పష్టంగా తెలుస్తుంది, దీనికి సంబంధించిన విషయాలన్నీ నేను అనుభవిస్తున్నాను కదా, ఇది కాదంటారేటి? చేత నువ్వు ఖాళీ దొరికినప్పుడల్లా ఏది నేను ఏది నేను కాదు, ఏది నేను ఏది నేను కాదు, ఈ రకంగా నీ లక్ష్యం నుంచి చెదిరిపోనివ్వకూడదు. లక్ష్యే బ్రహ్మణి మానసం దృఢతరం సంస్థాప్య బాహ్యేంద్రియం. బాహ్యేంద్రియాలు నీ లక్ష్యాన్ని నుంచి దూరం చేసేస్తున్నాయి. గుర్తుపెట్టుకో, చూసుకో, గమనించి కనిపెట్టి ఎప్పటికప్పుడు. నీ బాహ్యేంద్రియాదులు నీ అదుపులో పెట్టుకోకపోతే ఖచ్చితంగా బయలుదేరావు, దారిలో ఎందుకు ఆపేసింది ఎవరో? బాహ్యేంద్రియాలు. అసలు ఇక్కడ తీసుకురావడానికి కూడా ఉపయోగించవలసినవి ఏంటి? అయ్యి బాహ్యేంద్రియాలే. బాహ్యేంద్రియాలను ఉపయోగించే ప్రయాణం చేసావు, లక్ష్యంలోకి వస్తున్నావు. కానీ ఆ బాహ్యేంద్రియాలు మళ్ళీ పక్కకు కూడా తీసుకెళ్లే ప్రమాదం ఉంది. అంచేది బాహ్యేంద్రియాలు పక్కకి తీసుకెళ్తున్నాయా, గురిలోకే తీసుకెళ్తున్నాయా అనేది నువ్వు కనిపెట్టు. స్వస్థానే వినివేశ్య. నీ స్వస్థానంలో నివేశించాలి. నీ మనసును నిశ్చలత్వాన్ని వదిలిపెట్టి ఉపేక్షించి దేహం వైపుకి తిరగకూడదు. బ్రహ్మాత్మైక్యము పొందాలి. మనసు విలీనం అవ్వాలి. మనసు ఎక్కడైతే విలీనమైందో అక్కడ ఆత్మస్వరూపం సాక్షాత్కారం అవుతుంది. అఖండ వృత్తాత్మన. ఆత్మ ఖండం కాదు. ఖండం అంటే ఇప్పుడు మనం ఇంతమంది ఉన్నామండి, మరి ఒక్కొక్కళ్ళ శరీరంలోనూ ఒక్కొక్క ఆత్మ ఉందనుకుంటున్నాం కదా. ఆత్మ అంటే ఏమిటండి అసలు? దానికి ఉదాహరణ ఎలా చెప్పాలంటే, ఆకాశం ఉంది. ఆకాశంలో అనేక కుండలు ముంతలు మూకుళ్ళు తయారు చేసేదనుకోండి, అన్ని కుండల్లోనూ ఆకాశం ఉంది. కుండలన్నీ ఎందులో ఉన్నాయి? ఆకాశంలో ఉన్నాయి. ఆకాశానికి బాహ్యాకాశం అని పేరు. అటువంటి బాహ్యాకాశంలో మహాకాశము, బాహ్యాకాశం, బాహ్యంలో ఉన్నటువంటి ఆకాశంలో కుండలు ఉన్నాయి. కుండలో కూడా ఆకాశం ఉంది కదా. కుండలోకి ఆకాశం ఎలాగొచ్చిందండి? ఆకాశం అనంతం కనుక, ఆకాశం సర్వవ్యాపకం కనుక, ఆకాశము ఖండం కాదు. అటువంటి అనంతమైనటువంటి ఆకాశములో కుండ తయారవ్వడం వల్ల కుండలో కూడా ఆకాశం వచ్చింది. అది మనకి ఖండముగా కనపడదు. ఎన్ని కుండలు తయారు చేశారు, అన్ని కుండల్లోనే అన్ని ఆకాశాలు కనపడుతున్నాయి. దాన్ని ఘటాకాశం అంటారు. నిజానికి కుండలో ఉన్నటువంటి ఆకాశాలు ఖండం కాదు. కొండ అలా ఖండముగా చేసి చూపెడుతుంది అంతే. అట్టి మాదిరిగా మన లోపల ఉన్నటువంటి ఆత్మస్వరూపాన్ని ఖండం చేసి చూపించేది మన దేహం. దేహం ఒక ఘటం. దేహంలో ఉన్నటువంటి ఆత్మ దేహానికి వెలుపల ఉన్నటువంటి ఖాళీ, కొండకి వెలుపల ఉన్నటువంటి ఖాళీ మహాకాశం, కొండలో ఉన్నటువంటి ఖాళీ ఘటాకాశం. అట్టి మాదిరిగా మన శరీరానికి వెలుపల ఉన్నటువంటి ఆత్మ బ్రహ్మం.
ఆ బ్రహ్మమే మన శరీరంలో ఉంటే ఆత్మ అంటున్నాం. అంతే తేడా. కుండను బద్దలు కొడితే కుండలో ఉండే ఖాళీ అంతటా ఉండే ఖాళీతో ఎట్లా మమేకం అవుతుందో ఆత్మ పరమాత్మ ఏకత్వమే బ్రహ్మం. అంచేత ఆ బ్రహ్మానందాన్ని మనం అనుభవించాలి. అనాత్మ చింతనం త్యక్వ కశ్మలం దుఃఖ కారణం. స్పష్టంగా తేలుతున్నాడు ఇక్కడ. ఏమని? అనాత్మ చింతనం త్యక్వ. అనాత్మ అంటేటి, ఆత్మ అంటేటి. నువ్వు దేని గురించి ఆలోచించనవో నువ్వే చెప్పాలి. పొద్దుట లేచిన తర్వాత నువ్వు అనాత్మ గురించి ఎంత ఆలోచించావో, ఆత్మ గురించి ఎంతసేపు ఆలోచించావో డైరీ మీద రాశారనుకోండి. ఆ రాసుకుంటూ బాగా సాయంకాలంలో అనాత్మను గురించి ఎన్నిసార్లు ఆలోచించావో, ఆత్మ గురించి ఎన్నిసార్లు ఆలోచించావో మీకే దృఢంగా తెలుస్తుంది. అబ్బో నేను ఇవాళ 1000 సార్లు అనాత్మ గురించి ఆలోచించి, ఎన్నిసార్లు అనాత్మ గురించి ఆలోచించి అన్నిసార్లు దాని మీద రాయాలి. 1, 2, 3 అని పెట్టుకోవాలి. ఈ రకంగా కశ్మలం దుఃఖ కారణం. అనాత్మను గూర్చి ఎంత ఆలోచిస్తావో అంత నీకు దుఃఖాన్ని కలిగించుకునే ఉంటుంది. నేను ఇదనో, నేను అదనో, నేను అలాగనో, అప్పుడు అలాగనో, ముందు జన్మలో అదనో, ముందు జన్మలో ఇదనో, ఈడు ముందు జన్మలో ఎలాంటి ఈడు ముందు జన్మలో దమ్ముడండి, ఈడు ముందు జన్మలో పుణ్యాత్ముడండి అన్నాడంటే అదంతా మనసు చేసి మాయ. కశ్మలం దుఃఖ కారణం. చింతయాత్మానమానంద రూపం ముక్తి కారణం. విడగొట్టు. నువ్వు సాయంకాలం లోపల దేని గురించి ఎంత చెప్పు, దాని గురించి ఎంత చెప్పు. దాని గురించి ఆలోచించే దుఃఖ కారణం, లోపల ఉన్నటువంటి దాని గురించి ఆలోచించే ముక్తి కారణం. రెండే కారణాలు. చింతయాత్మానమానంద రూపం ముక్తి కారణం. ఆత్మ గురించి ఆలోచన ఎన్నిసార్లు చేసావు? 10 సార్లు వచ్చినాయా ఆలోచన, 100 సార్లు వచ్చినాయా? అనాత్మ గురించి ఏకంగా అనాత్మ గురించి ఆలోచించినటువంటి ఆలోచనలు అనే దుఃఖ కారణం, ఆత్మ గురించి ఆలోచించినవి కూడా ముక్తి కారణం. ఇంతతో ముగించుకుందాం. ఈ శ్లోకాన్ని వచ్చేవారు ఇంకా బాగా చెప్పుకుందాం. ఓం తత్తది. ఆత్మబంధువులారా చాలా చక్కగా ఏదో ఒలిసినట్టుగా చెప్తున్నారు. ఇది కాదు, ఇది కాదు, ఇది నువ్వు, ఇది కాదు, ఇది నువ్వు అని చెప్పేసి మనం చాలా అదృష్టం చేసుకున్నాం అన్నమాట. దాన్ని ఇప్పుడు మనం స్వయంగా అనుభవపూర్వకంగా చూసేటటువంటి ప్రక్రియ ధ్యానం, లేక సాధన. ఇలా ప్రశాంతంగా కూర్చుని గురురు బ్రహ్మ, గురురు విష్ణువు, గురుదేవ మహేశ్వర, గురువు సాక్షాత్తు పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః. దీన్ని ఒకసారి అనుకోవాలి. ఓం నమ శివాయ. దీన్ని పంచాక్షరి మంత్రం అంటారు. దీన్ని 3 సార్లు అనుకోవాలి. ఆ పైన ఏమీ అనుకోకుండా ఇప్పుడు దాకా ఏం చెప్పుకున్నాం? ఇది నేను కాదు, ఇది నేను కాదు, ఇది కూడా నేను కాదు, ఇవన్నిటినీ తెలుసుకునేటటువంటి స్వరూపం ఏది ఉందో అదే నేను, సోహం అదే నేను అనేటువంటి భావంలో అలా మనసుని లోపలికి తిప్పుకొని శ్వాసను పట్టుకుని శ్వాసని వదలకుండా ఉంటే ఆ సమాధి స్థితికి చేరుకుంటాం. ఇప్పుడు ఆ సమాధి స్థితికి వెళ్ళేదాకా ఇప్పుడు కూర్చోమని కాదు, ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరెవరికి ఎంత అవకాశం ఉంటే అంత ప్రయత్నం చేయండి. ఇప్పుడు మాత్రం నేను ఓంకారం చెప్పేదాకా అలా ధ్యానంలో కూర్చోండి. ఓం తత్సత్.